హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో ఏంటంటే ఒక ఓల్డ్ శారీ నేను ఇక్కడ చూపిస్తున్న డ్రెస్ కింద స్టిచ్ చేశాను. అది ఎలా కట్ చేసి స్టిచ్ చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వరకు చూడండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. ఫస్ట్ అయితే ఈ డ్రెస్ కట్ చేయడానికి నేను ఫుల్ శారీని అలాగే 3 మీటర్స్ లైనింగ్ ని తీసుకున్నాను. శారీ మొత్తం కూడా సేమ్ ఇదే డిజైన్ వచ్చింది. శారీలో ఎక్కువ బ్లూ కలర్ ఉంది కాబట్టి దీనికి నేను బ్లూ కలర్ లైనింగ్ ని చూస్ చేసుకున్నాను. ఇప్పుడు బాడీ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాము. బాడీ పార్ట్ కి నేను సేమ్ లైనింగ్ ని యూజ్ చేస్తున్నాను. క్రేప్ సిల్క్ కాటన్ తీసుకోలేదు. దీన్ని 4 ఫోల్డ్ చేసుకుని క్లోజ్డ్ మన వైపు ఉండేలా, ఓపెన్ ఏమో ఆపోజిట్ గా ఉండేలా చూసుకోవాలి. బాడీ పొడవు 13 ఉంది. సో నేను ఖర్చుతో కలిపి 14 తీసుకుంటున్నాను. 14 ఇంచెస్ కి మార్క్ చేసిన తర్వాత స్ట్రైట్ గా ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా ఒకే దాంట్లో తీసేస్తున్నాను. ఇక్కడ షోల్డర్ దగ్గర నెక్ నుండి 5 ఇంచెస్ డ్రా చేసుకుని అక్కడి నుండి కిందకి 6 ఇంచెస్ తీసుకున్నాను. ఇది చంక లోతు. ఆ పాయింట్స్ ని కలుపుతూ ఒక స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. ఇప్పుడు 5 ఇంచెస్ తీసుకున్నాం కదా మనము. ఆ 5 ఇంచెస్ లో 3 ఇంచెస్ ఏమో షోల్డర్ కి, 2 ఇంచెస్ ఏమో నెక్ కి తీసుకోవాలి. చంక దగ్గర రౌండ్ తీసుకోవడం కోసం మిడ్ పాయింట్ నుండి 1 ఇంచ్ అయితే మార్క్ చేసుకుని రౌండ్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ డౌన్ 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఇందాక 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి దాకా స్క్వేర్ షేప్ లో ఒక బాక్స్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను నడుం దగ్గర 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకుని క్రాస్ గా ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఇదెందుకంటే మనకి నడుం జారిపోకుండా ఉండడం కోసం. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్ పార్ట్ వదిలేసి మిగిలిన పార్ట్ అంతా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 బాడీ పార్ట్స్ ని సెపరేట్ చేసుకోవాలి. బాడీ పార్ట్స్ రెండు సెపరేట్ చేసేసుకుని ఇప్పుడు ఇందాక డ్రా చేసుకున్న స్క్వేర్ బాక్స్ లో మనము రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకుని కట్ చేసేసుకోవాలి. ఇందాక కట్ చేసింది బ్యాక్ పార్ట్, ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్. దీనికి నేను నెక్ డీప్ అనేది 6 ఇంచెస్ తీసుకుని సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా రౌండ్ నెక్ అనేది కట్ చేసేసుకోవాలి. నేను ఫ్రంట్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ కి కూడా రౌండ్ నెక్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు బాటమ్ పార్ట్ కోసం లైనింగ్ ని కోన్ షేప్ లో అయితే ఫోల్డ్ చేసుకోవాలి. నడుము పొడవు మొత్తం 18 ఇంచెస్ ఉంది, అంటే ఫోల్డ్ చేస్తే 9 ఇంచెస్. బాడీ పొడవు వచ్చేసి నాకు మొత్తం 18 ఇంచెస్ వచ్చింది, అంటే ఒక ఫోల్డ్ వచ్చేసి 9 ఇంచెస్. సో నడుము దగ్గర నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని నడుం షేప్ అనేది డ్రా చేసుకోవాలి. నడుం దగ్గర 9 ఇంచెస్ రావాలి అంటే లెంత్ వచ్చేసి 11 ఇంచెస్ అనమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా జరుపుకుంటూ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. నాకు సారీ టోటల్ లెంత్ 45 ఇంచెస్ వచ్చింది. దాన్ని బట్టి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ 37 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో కాబట్టి ఇక్కడ లైనింగ్ 36 ఇంచెస్ కి మార్క్ చేసుకుని రౌండ్ గా వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకుని మార్క్స్ బట్టి కట్ చేసేసుకోవాలి. బాటమ్ పార్ట్ కి ఇక్కడ ముక్క తక్కువైంది అనమాట. దానికోసం నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ముక్కని పైన వేసి దాని నీడని బట్టి కట్ చేస్తున్నాను అనమాట. 2 ముక్కలు తక్కువ వచ్చాయి కాబట్టి ఇది కట్ చేసిన తర్వాత దీన్ని బట్టి ఇంకొక ముక్క కూడా తీసుకోవాలి. వీటిని ఎలా అతకాలో స్టిచ్ చేసినప్పుడు చూపిస్తాను. బాటమ్ పార్ట్ కి బాడీ పార్ట్ కి కూడా లైనింగ్ అనేది కట్ చేసేసాం కాబట్టి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా కట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు బాడీ పార్ట్ కట్ చేయడం కోసం శారీలో ఒక పక్కన ఇలా 2 ఫోల్డ్ చేసుకుని ఓపెన్ ఏమో మన వైపుకి, క్లోజ్డ్ అటువైపుకి ఉండేలాగా పెట్టుకుని మనం ఇందాక కట్ చేసిన లైనింగ్ ని దాని మీద వేసుకుని కట్ చేసేసుకోవాలి. సో కట్ చేసిన తర్వాత 2 బాడీ పార్ట్ ని సెపరేట్ చేసుకుని ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేయడం కోసం క్లాత్ ని ఇలా 4 ఫోల్డ్ చేసుకుని 20 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఫుల్ హ్యాండ్స్ తీసుకుంటున్నాను. క్లాత్ అనేది జార్జెట్ కాబట్టి డ్రా చేస్తుంటే కదిలిపోతుంది, అందుకని నేను ఇక్కడ పేపర్ కటింగ్ చేస్తున్నాను. పేపర్ మీద 2 ఇంచెస్ దాకా మార్క్ చేసుకుని అక్కడ నుండి లోతు తీసుకోవాలన్నమాట. సో అది కటింగ్ అయిపోయిన తర్వాత దాన్ని మన మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి కట్ చేసేసుకోవాలి.
బాటమ్ కోసం లైనింగ్ అయినా శారీనైనా కట్ చేయడానికి ముందు శారీ ఎంత పొడవు ఉందో చూసుకోవాలి. సో నేను అది చూసిన తర్వాతే లైనింగ్ అనేది కట్ చేశాను. నాకు 45 ఇంచెస్ వచ్చింది కాబట్టి 8 ఇంచెస్ని రిమూవ్ చేస్తానని చెప్పి 8 ఇంచెస్కి మార్క్ చేసుకుని కట్ చేసుకున్నాను. నాకు పొడవు 37 కావాలి కాబట్టి అంతే తీసుకున్నాను. ఎవరి సైజుని బట్టి లెంత్ని బట్టి ఆ సైజ్ అనేది మనం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చున్నీ కోసం నేను శారీలో 1.5 మీటర్ కొలిచి కట్ చేస్తున్నాను. మిగిలిందంతా కూడా నేను డ్రెస్ కి యూజ్ చేస్తాను. కటింగ్ అయితే అయిపోయింది. నేను క్లియర్ గా చెప్పానని అనుకుంటున్నాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి, కంపల్సరీ రిప్లై ఇస్తాను. ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది ఎలా చేయాలో చూద్దాం. బాడీ పార్ట్ తీసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ పెట్టి రౌండ్ గా నెక్క దగ్గర స్టిచ్ చేసేసుకుని ముక్క తిప్పేసుకోవాలి. ముక్క తిప్పిన తర్వాత లైనింగ్ బేస్ చేసుకుని చుట్టూరు ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్స్ట్రా కట్స్ ఏదైనా ఉంటే కట్ చేసేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ ని కూడా స్టిచ్ చేసుకుని పెట్టుకున్నాను. ఇది ప్రిన్స్ కట్ కాదు కాబట్టి షోల్డర్ స్ట్రైట్ గా క్లాత్ ని ఫోల్డ్ చేసుకొని కింద నడుము దగ్గర ఇలాగా చూపిస్తున్న విధంగా స్టిచ్ వేసుకోవాలి. బోత్ సైడ్స్ కూడా స్టిచ్ చేసేసాక పక్కన పెట్టేసుకుని బాటమ్ పార్ట్ కోసం మనం లైనింగ్ కి 2 పీసెస్ తీసుకున్నాం కదా, వాటిని అటాచ్ చేసేసి బాటమ్ పార్ట్ లో ఎక్కడైతే ముక్క తక్కువ ఉందో అక్కడ ఈ ముక్కని అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేసేసిన తర్వాత దాని మీద ఇలా కుట్టు వేసేసుకోవాలి. కుట్టు వేసుకోవడం వల్ల క్లాత్ అనేది పైకి లేకుండా అణుగుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు బాటమ్ పార్ట్ స్టిచ్ చేయడం కోసం లైనింగ్ తీసుకొని లైనింగ్ దగ్గర నడుము ఉంటుంది కదా, నడుము షేప్, అక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం కూడా వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రిల్స్ పెట్టుకుని లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. ఫ్రిల్స్ అనేవి స్టిచ్ చేసేసిన తర్వాత హ్యాండ్స్ తీసుకొని కింద ఇలా మడత పెట్టి స్టిచ్ చేస్తున్నాను. 2 చేతులకి అంచులు ఇలా మడత పెట్టి కుట్టేశాను. ఇప్పుడు బాడీ పార్ట్ షోల్డర్స్ ని అటాచ్ చేస్తున్నాను. షోల్డర్స్ అనేవి అటాచ్ చేసిన తర్వాత హ్యాండ్స్ కూడా అటాచ్ చేసేసుకోవాలి. ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేసాం కాబట్టి గౌను ఎత్తి పెట్టకుండా ఉండడం కోసం ఇక్కడ నేను బొందులు అనేవి స్టిచ్ చేస్తున్నాను. దానికోసం కట్ చేస్తున్నాను. ఈ బొందులు అనేవి మనం సైడ్ ని అటాచ్ చేస్తాం కాబట్టి ఎంత సైజ్ కావాలి అంటే ఎంత లావు కావాలి అనేది చూసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఒక పక్క ఓపెన్ ఉండాలి, ఇంకొక పక్కన క్లోజ్ ఉండేలా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఖర్చు అనేది కట్ చేసేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఇనుపుల సహాయంతో బొందు అనేది తిరిగేసేసుకోవాలి. బాడీ పార్ట్ తీసుకుని హ్యాండ్ దగ్గర నుండి స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇందాక స్టిచ్ చేసిన బంద్ ఉంది కదా, ఇప్పుడు బాడీ పార్ట్ దగ్గర 2 ఇంచుల ముందు
బొందు అనేది లోపల పెట్టుకుని వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ వేసుకోవాలి. బొందు అనేది స్టిచ్ చేసేసిన తర్వాత చంక దగ్గర అలాగే హ్యాండ్ దగ్గర ఎంత లూజ్ కావాలో చెక్ చేసుకొని ఆది గౌన్తో చూసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ దగ్గర ఒక ఎండ్ నుండి బాటమ్ పార్ట్ అనేది ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకొని మొత్తం బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్ని అటాచ్ చేసుకుంటూ రావాలి. బాటమ్ పార్ట్ అనేది బాడీ పార్ట్కి అటాచ్ చేసిన తర్వాత ఇంకొక హ్యాండ్ ఉంటుంది కదా, అక్కడ కూడా ఒక కుట్ అనేది వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ వేసుకోవాలి. ఇందాక 2 ఇంచుల పైకి బొంద అనేది స్టిచ్ చేసాం కదా, సేమ్ ఇక్కడ కూడా అలాగే 2 ఇంచుల పైకి ఎగ్జాక్ట్గా వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేయాలి. లేకపోతే బొంద అనేది పైకి కిందకి వస్తే మనకి కట్టుకోవడానికి బాగుండదు. కాబట్టి మనం ఒక కొలత అనేది పెట్టుకోవాలి. ఇక్కడ నేను లైనింగ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా విడివిడిగా అటాచ్ చేస్తున్నాను. ముందు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని మడత పెట్టుకొని స్టిచ్ చేస్తున్నాను, ఎందుకంటే ఈసులు అనేవి రాకుండా ఉండడం కోసం. మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసుకుంటూ ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు కొలతలు చూసుకొని ఇంకొక కుట్టు వేసుకుంటూ లైనింగ్ని కూడా సపరేట్గా అటాచ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. ఈ లైనింగ్ అనేది అటాచ్ చేసిస్తే మనకి గౌన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చున్నీ కోసం 1.5 మీటరు సారీలో తీసాను కదా, దానికోసం ఇక్కడ కట్ వర్క్ లేస్ ని యూజ్ చేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు కట్ వర్క్ లేస్ ని పైకి పెట్టుకొని మొత్తం చున్నీకి స్టిచ్ వేసుకుంటూ రావాలి.
కట్ వర్క్ లేస్ అనేది మొత్తం స్టిచ్ చేసిన తర్వాత దాన్ని వీడియోలో చూపిస్తున్నట్టు తిప్పుకొని మడత పెట్టుకొని మొత్తం కూడా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇక్కడ స్టిచ్ చేస్తున్నప్పుడు అంచులు అనేవి జాగ్రత్తగా చూసుకొని కరెక్ట్గా వచ్చేలా చూసుకొని స్టిచ్ వేసుకోవాలి. చున్నీ అనేది స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా డ్రెస్ అనేది స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. హియర్ ఈజ్ ద ఫైనల్ అవుట్ఫిట్. ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, రిప్లై ఇస్తా. ఈ డ్రెస్ కి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, ఖచ్చితంగా రిప్లై. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ని విజిట్ చేస్తున్నారు వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో మీరు స్టిచ్చింగ్ రిలేటెడ్ వీడియోస్ చూస్తారు. ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.